భూమి గాల్లో తేలుతున్నట్లు కనిపించినా వాస్తవానికి అది శూన్యంలో తేలడం లేదు, కాని అది సూర్యుని చుట్టూ తిరుగుతూ గురుత్వాకర్షణ శక్తి వలన దాని కక్ష్యలో స్థిరంగా ఉంటుంది. అలాగే భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. గురుత్వాకర్షణ భూమిని సూర్యుడి వైపుకు లాగితే దాని వేగం భూమిని సూర్యుడి నుండి దూరంగా వెళ్లేలా చేస్తుంది. ఈ సమతుల్యత కారణంగానే భూమి ఒకే కక్ష్యలో నిరంతరం తిరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు, ఒక దారంతో రాయిని కట్టి గుండ్రంగా తిప్పినప్పుడు ఆ వేగంతో ఆ రాయి దగ్గరికి రాకుండా, అలాగే వదిలేసి వెళ్లకుండా చుట్టూ గుండ్రంగా తిరుగుతుంది. అదే స్థిర కక్ష. కనిపించే దారమే గురుత్వాకర్షణ శక్తి. అలాగే రాయి వేగమే భూమి యొక్క వేగం. ఒకే రీతిలో గుండ్రంగా తిరగడమే స్థిర కక్ష. వీటివలనే మన భూమి విశ్వంలో తేలుతున్నట్టుగా కనిపిస్తుంది.